హాయ్. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. ఇరాన్ అణ్వాయుధ స్థావరాలపై జూన్లో దాడులు చేసిన అమెరికా ఇప్పుడు మరో కీలక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ వ్యూహాత్మకంగా నిర్మించుకున్న అత్యంత పటిష్టమైన పీకాక్స్ మౌంటైన్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేస్తామని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ పీకాక్స్ మౌంటైన్పై అమెరికా కన్ను ఎందుకు పడింది? ట్రంప్ దీనిని ఎందుకు టార్గెట్ చేశారు? ఇరాన్లోని పీకాక్స్ మౌంటైన్ అణుక్షేత్రంపై అమెరికా మిలిటరీ దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వాషింగ్టన్లోని హ్యూ హెవిట్ షో ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. పీకాక్స్ మౌంటైన్ను తాము ఖచ్చితంగా ధ్వంసం చేస్తామని ఇరాన్ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కొన్ని రోజుల క్రితమే ఇరాన్కు చెందిన ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులతో విరుచుకుపడింది. ఆ దాడుల్లో ఫోర్డో క్షేత్రం పూర్తిగా దెబ్బతిందని, ఇరాన్ యురేనియం శుద్ధి సామర్థ్యం 2 ఏళ్లు వెనక్కి వెళ్లిందని నివేదికలు చెబుతూ ఉన్నాయి. పీకాక్స్ మౌంటైన్ పరిసరాల్లో జరుగుతున్న ప్రతి కదలికను అమెరికా నిశితంగా గమనిస్తోంది. అంతరిక్షం నుంచి పీకాక్స్ క్షేత్రంలోని వ్యక్తుల బ్యాడ్జీలను, పేర్లను కూడా చదవగలిగే కెమెరాలు తమకున్నాయని ట్రంప్ చెబుతూ ఉన్నారు. ఇరాన్ అక్కడ ఎలాంటి ప్రయత్నం చేసినా వెంటనే రంగంలోకి దిగుతామని హెచ్చరించారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధికారుల తనిఖీల గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. తాము కళ్లలో ఒత్తులు వేసుకుని చూస్తున్నామని, పీకాక్స్ మౌంటైన్ ప్రధాన ద్వారంపై పెద్ద దాడికి వ్యూహం సిద్ధం చేశామని ట్రంప్ ప్రకటించారు. పీకాక్స్ మౌంటైన్ అణు కేంద్రం ఇరాన్లోని నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రానికి సమీపంలోనే ఉంది. ఇది దేశంలోని అత్యంత సురక్షితమైన, బలమైన రక్షణ వలయం ఉన్న అణుస్థావరం. పర్వత గర్భంలో అత్యంత లోతుగా నిర్మించిన 2 టన్నెల్ కాంప్లెక్స్లు ఈ క్షేత్రంలో ఉన్నాయి. అమెరికా సైన్యం దగ్గరున్న అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులు కూడా ఈ టన్నెల్స్ను ఏమీ చేయలేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2007లో ప్రారంభమైన ఈ టన్నెల్ కాంప్లెక్స్ను కాలక్రమేణా మరింత పటిష్టం చేశారు. పీకాక్స్ మౌంటైన్ సముద్ర మట్టానికి సుమారు 1608 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ పర్వత శ్రేణుల కింద కనీసం 100 మీటర్ల లోతులో భూగర్భ అణుకేంద్రం ఉందని అంచనా వేస్తున్నారు. పర్వతానికి తూర్పు, పశ్చిమ దిశల్లో 2 జంట టన్నెల్ ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. తూర్పు ప్రవేశ ద్వారం పర్వత శిఖరం నుంచి 145 మీటర్ల లోతులో, పశ్చిమ ద్వారం 100 మీటర్ల లోతులో ఉంటాయి. ఈ 2 ద్వారాల మధ్య ఉన్న ఎత్తు వ్యత్యాసాన్ని బట్టి ఈ భూగర్భ కేంద్రంలో పలు అంతస్తులు ఉండే అవకాశం ఉందని ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఓ అంచనా వేసింది. పీకాక్స్ మౌంటైన్ అణు కేంద్రం పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయంపై స్పష్టత లేదు. జూన్లో జరిగిన దాడుల వల్ల ఇరాన్ సెంటిఫ్యూజ్ తయారీ సామర్థ్యం దెబ్బతిన్న మాట నిజమే. ఒకవేళ ఇరాన్ మళ్లీ సెంటిఫ్యూజ్ నెట్వర్క్ను నిర్మిస్తే దానికోసం పీకాక్స్ మౌంటైన్ను వాడుకునే అవకాశం ఉంది. ఇక్కడి భూగర్భ స్థలంలో ఆయుధాల తయారీకి అవసరమైన యురేనియంను శుద్ధి చేసే ప్లాంట్ను ఏర్పాటు చేయవచ్చు. అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియం మెటల్ను ఉత్పత్తి చేసేందుకు కూడా ఇరాన్ ఈ కేంద్రాన్ని ఉపయోగించుకునే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.